సో మొత్తానికైతే ఇంతసేపు మనం స్టూడియోలో సెట్ చూసాం కదా. సో ఇప్పుడు నేను మీకు అవుట్డోర్ సెట్ చూపించబోతున్నా. ఇది కాశీ సెట్ అనమాట. సో కాశీ ఏదైతే విజువల్స్ ఉన్నాయో సో ఆ విజువల్స్ అన్నీ కూడా ఇక్కడే మనకి షూట్ చేయడం జరిగింది. ఇది కాశీ సెట్ అనమాట. సో ఆ కాశీ ఫస్ట్ హాఫ్లో జరిగే ఆ సీక్వెన్స్లు అన్నీ కూడా మనకి ఇక్కడే అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఓన్లీ అదొకటే కాకుండా మనకి ఇంకా దుల్కర్ సల్మాన్ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే సాంగ్లో పంజాబీ సాంగ్ సీక్వెన్స్ కావచ్చు. సో అవన్నీ కూడా మనకి ఇక్కడే చేయడం జరిగింది. సో చూసుకుంటే మనకి నీట్గా ఇదంతా కూడా మనకి ఇందాక మనం చూసిందంతా ఒక నార్మల్ ఒక థర్మకాల్ షీట్తో లేకపోతే వేరే మెటీరియల్తో చేయడం జరిగింది. కానీ ఇది మొత్తం కూడా మనకి చూసుకోవచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం జరిగింది. అండ్ మనకి ఈ సెట్ అంతా కూడా ఎందుకంటే ఇది స్టాండింగ్ సెట్, ఇదంతా కూడా మనకి నిల్చోవాలి అంటే దానికి తగ్గట్టుగా మనకి ఈ రాడ్స్ వాడతారు దానికి సపోర్ట్గా. అండ్ దాంతోపాటు మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ దానికి ఈ వెనక ఈ కొబ్బరి పీచు ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా వాడుతుంటారు అనమాట. సో ఇది ఆ సెట్. అండ్ ఈ సెట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి నేను లోపలికి వెళ్ళి మరీ మీకు చూపిస్తాను. ఒకసారి మనం చూసుకోవచ్చు ఇది పైకి వెళ్ళడానికి మెట్లు. సో ఈ మెట్లు కూడా ఒరిజినల్ మెట్లు, మనం యాక్చువల్గా ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది అంత గట్టిగా ఉంటుంది. సో ఈ మెట్లు అనేవి అంత గట్టిగా కూడా ఉంటాయి అన్నమాట. ఊరికే ఏదో షో కోసం అలా ఒక సీన్లో మనకి కనిపించడం కోసం అలా పెట్టిన ఇదైతే కాదు. సో ఇక్కడ నుంచి కూడా మనకి సెట్ ఉంటుంది చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఒక గట్టి రాడ్స్ ఏవైతే ఉంటాయో సో అలాంటి రాడ్స్తో మనకి ఇక్కడ తయారు చేస్తారు. ఇది చూడొచ్చు చాలా స్ట్రాంగ్ ఉంటాయి రాడ్స్ కూడా. అండ్ దాంతోపాటు మనకి సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో సో ఆ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేసిన ఇది కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ దుల్కర్ సల్మాన్ గారు వచ్చిన సీన్ ఏదైతే ఉంటుందో సో అది ఇది. సో ఇదే ఆ ఇంజన్ అనమాట. సో ఆ సీక్వెన్స్ ఇది. సో ఇది ఇంకొక వీధి అనమాట కాశీలో. సో ఆ వీధి ఇదే అనమాట. సో ఇది షాపు. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఒక చిన్న విజువల్ అయితే చూపిస్తాను. ఏంటంటే అది మన ఇంటర్వెల్ సీక్వెన్స్లో ప్రభాస్ గారి పైన ఒక పెద్ద ఇది పడుతుంది చూసారా. ఆ పైనుంచి మనకి వెనక నుంచి మనకి ఒక విగ్రహం కూడా కనిపిస్తుంటుంది. సో ఇదే అనమాట. సో మనం క్లియర్గా చూడొచ్చు ఈ విజువల్ ఏదైతే ఉందో. సో క్లియర్గా దేవుడి ఇదైతే కనిపిస్తుంటుంది మనకి. సో మొత్తానికైతే ప్రభాస్ గారు ఇటు సైడ్ నుంచి దాన్ని ఒక చేయితో ఇక్కడ ఆపితే కనిపించే ఇదే అనమాట. సో మొత్తానికైతే ఆ సీక్వెన్స్ అంతా ఇదే. సో ఇక్కడ కూర్చుంటారు. సో ఇక్కడ జనాలందరితో కూర్చొని మాట్లాడుతుంటారు కదా. సో ఇదే ఆ విజువల్ చాలా డీటెయిలింగ్గా చాలా మంచి ఇది ఉంటుంది. సో సినిమాలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇది ఇంటర్వెల్ సీక్వెన్స్లో. సో ఇక్కడ నుంచి అది జారి పడుతుంది అనమాట. సో అక్కడ నుంచి జారి పడ్డప్పుడు ప్రభాస్ గారి పైన పడుతుంది ఇది. సో ఇదే ఆ సీక్వెన్స్. సో ఇది ఆ వీల్ అనమాట. సో ఆ రాయి. సో ఇది కూడా మొత్తం మనకి ఆ స్పాంజ్తో చేయడం జరిగింది. చూడొచ్చు మనం ఆ స్పాంజ్. సో మొత్తానికైతే ఇది కాశీ వీధి. సో ఈ కాశీ సెట్ మొత్తం డిజైన్ చేసినటువంటి ప్రొడక్షన్ డిజైనర్ అయితే ఉన్నారో సో వాళ్ళ టీంలో ఉన్నటువంటి కిట్టు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాము. సో ఈ సెట్ మొత్తం అసలు ఏంటి, ఇక్కడ ఎంత వర్క్ అయ్యింది, ఎన్ని రోజులు వర్క్ చేశారు, సో ఏమేమి మెటీరియల్ ఇక్కడ వాడటం జరిగింది ఇవన్నీ ఆయనతో మాట్లాడదాం. సో హలో అండి. హాయ్. సో ఒకసారి ఈ సెట్ గురించి చెప్తారా మనకి? ఈ సెట్ మీరు యాక్చువల్గా సినిమాలో చూసి ఉంటారు. ఎస్. ఇది ఒకటి వచ్చేసి మన బార్ కౌంటర్. దీంట్లో ప్రభాస్ గారు ప్లస్ దుల్కర్ సల్మాన్ వీళ్ళంతా కూర్చొని సీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మనం ఆ బార్ కౌంటర్ కూడా చూద్దాము. సో ఆ బార్ కౌంటర్ ఏదైతే ఉందో సో ఆ బార్ కౌంటర్ సో దుల్కర్ సల్మాన్ అండ్ ప్రభాస్ గారి మధ్యలో జరిగే ఆ సీక్వెన్స్ మొత్తం ప్రభాస్ గారు ఇక్కడ కూర్చుని ఉంటారు. సో ప్లస్ దుల్కర్ సల్మాన్ ఇక్కడ ఉంటారు. సో ఇది ఆ సీన్. ఓకే. సో ఇదంతా కూడా మనకి మిర్రరే అండి, కార్డ్బోర్డ్ అండ్ మిర్రరా? అంతే. ఓకే. యాక్రిలిక్ షీట్స్ ప్లస్ ప్లైవుడ్. ఓకే. ఎండిఎఫ్. ఓకే. స్క్రాప్. ఓకే. మొత్తం స్క్రాప్ అవన్నీ కూడా. సో ఇదైతే మనకు తెలుసు. సో మనకి ఇంటర్వెల్ సీన్ మనకి ఇంటర్వెల్ సీన్లో వచ్చే ఇదైతే ఉంటుందో సో ఆ విష్ణు అవతారం మన ప్రభాస్ గారు మన సింగిల్ హ్యాండ్తో పట్టుకునే ఆ సీక్వెన్స్ ఇక్కడ. సో అండ్ మనం ఒకసారి ఈ డోర్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి ఇక్కడ మనం చూసుకుంటే. ఈ డోర్స్ ఇవన్నీ పార్టీషన్, ఆ బయట అవన్నీ స్టోర్స్ అనమాట. స్టోర్స్ ఉంటాయి. ఇక్కడ స్టోర్స్ ఏంటంటే ఇది ఒక స్ట్రీట్ లో లాస్ట్ కి మిగిలే కొన్ని షాప్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఒకటి బయానిక్ స్టోర్ వచ్చేసి, ఇంకోటి ఆక్సిజన్ స్టోర్, ఇంకోటి పాన్ స్టోర్, ఇంకోటి గన్ స్టోర్, ఒకటి క్లాత్ స్టోర్, ఇంకోటి కిచెన్ రెస్టారెంట్. ఓకే. ఈ స్టోర్స్ ఇట్లా ఉంటాయి అనమాట. ఓకే. సో ఈ కాశీ అంటేనే మనకి చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి కదా. సో ఇదంతా కూడా ఒక గుడి సెటప్ లాగా ఏదో చేయడం జరిగింది. సో మొత్తం ఎన్ని గుడి సెటప్ లాంటివి ఉన్నాయి? సెటప్స్ అంటే మనకు ఆ ఫీల్ ఉండాలి, ఇండియన్ ఫీల్ ఉండాలి కదా. అవన్నీ లాస్ట్ మిగిలిపోయినాయి, కాశీలో మిగిలినవి మాత్రమే తీసుకొచ్చి గ్యాదర్ చేసి ఒక సెట్ ఉండి ఉంటుంది అంతే. సెట్ అంటే ఒక స్ట్రీట్ ఉండి ఉంటుంది.
దాంట్లోనే వీళ్ళంతా షూట్. ఓకే ఓకే ఒకసారి మనం అటు ముందుకు కూడా వెళ్దాం, ఒకసారి చూద్దాము. సో ఇది 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 ఏం సెటప్ అండి? ఇది బయోనిక్ స్టోర్ అండి. ఇది బయానిక్, మన దుల్కర్ సల్మాన్ గారి బయోనిక్ ఉండే ఇది బయానిక్ స్టోర్. ఓకే, అదే ఈ ఎక్విప్మెంట్ కూడా. అవును. ఓకే, అండ్ దెన్ మనకి నెక్స్ట్ మనం చూసుకుంటే సో ఇక్కడ ఈ మెట్లు కూడా ఉన్నాయి కదండి. సో ఈ మెట్లు అది విఆర్వి, ఇది విఆర్ స్టోర్. ఓకే, అండ్ దాంతో పాన్ స్టోర్. ఇది పాన్ స్టోర్. ఓకే, ఇది పాన్ డబ్బా స్టోర్. ఓకే, ఇక్కడ మనకి పాన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మొత్తానికైతే ఇది ఆ కాశీ సెటప్. సో మొత్తానికైతే కాశీ సెటప్లో అయితే మనకి ప్రతి ఇంచు కూడా చాలా డీటెయిలింగ్గా నీట్గా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. సో కాశీ వీధితో పాటు నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది కూడా చూపిస్తాను. సో రాజేంద్ర ప్రసాద్ గారు ట్రావెల్ చేస్తారు సినిమా స్టార్టింగ్లోనే. మొత్తం జనాలందరూ చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్తూ ఉంటుంది ఒక వెహికల్. సో ఆ వెహికల్ కూడా నా ముందే ఉంది. సో ఆ వెహికల్ కూడా మీకు చూపించబోతాను. సో ఆ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ పిల్లలందరూ వెళ్ళే వెహికల్ ఇదే అనమాట. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ పైన మొత్తం ఆ లగేజీలు పెట్టుకొని వెళ్తుంటారు. సో పిల్లలు కానీ వాళ్ళు కానీ అందరు లోపల కూర్చొని ఉంటారు. సో దాహం వేస్తోంది అది అన్నప్పుడు సో ఆ వాటర్ ఇచ్చే ఇది అనమాట, ఫ్రీగా వాటర్ ఇస్తున్నాం ఏంటి అని ఇంట్రడక్షన్ సీన్ సినిమాలో ఫస్ట్ ఆ ఎడారిలో వెళ్ళే ఆ సీన్ అయితే ఉంటుందో సో అది ఇదే అనమాట. సో ఇదే ఆ వెహికల్. ఒకసారి చూడొచ్చు మనము, మొత్తం రస్ట్ పట్టిపోయి ఉండే ఆ ఇది. సో ఈ మొత్తానికైతే ఈ కాశీ విజువల్స్ కావచ్చు, లేకపోతే సినిమాలో ప్రతి ఇంచ్ ప్రతి డీటెయిలింగ్ కూడా మనకి ఆ వీధులు కావచ్చు, ఆ మాడ వీధులు కాశీలో ఉండేటివి, ఆ చిన్న చిన్న గుడులు కావచ్చు, ఆ దేశీ ఇండియన్ సెటప్ కావచ్చు, ఆ ఒరిజినల్ అథాంటిక్ కాశీ ఏదైతే ఉంటుందో సో ఆ సెటప్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడే మనకి సెట్ అయితే ఉంది. సో దాంతోపాటు ఇది వెహికల్ అనమాట. సో మొత్తానికైతే ఇది ఈరోజు వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటే దీన్ని కీప్ వాచింగ్.